హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనము తపాలా చెక్క చేస్తామండి. తపాలా చెక్క అంటాం మేమైతే. కొందరైతే సర్వపిండి అంటారు, కొందరైతే గిన్నెప్ప అంటారు. మేమైతే తపాలా చెక్క అంటామండి. తపాలా చెక్క చేద్దాం. ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి మిల్లులో పట్టించుకొచ్చినామండి. బియ్యం పిండి ఈ బియ్యం పిండిలో ముందుగా సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు తర్వాత కారం. కారం మనం ఎంత తినాలనుకుంటే అంత. కొద్దిగా పసుపు అండి. జీలకర్ర అండి. కొద్దిగా అల్లం పేస్ట్. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు, వాటర్ పోసి బాగా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం గిన్నెకు పెట్టుకోవాలి. వేడివేడిగా చాలా బాగుంటాయండి ఇట్లా చేసుకొని తింటే. ఇవి కూడా ఇంట్లో చేసుకోలేక కొనుక్కొచ్చుకుంటారు చాలామంది. ఇది ఏమున్నదంటే మనం అప్పుడప్పుడు ఇంట్లో ఒక 2 కిలోల బియ్యం పిండి పట్టించి పెట్టుకున్నాం అనుకుంటే, పట్టించి పెట్టినామంటే ఎన్నోసార్లు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఉప్పు కలిసిందా లేదో కూడా చూసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు కలిసిందా లేదు, కావాలంటే కొంచెం తక్కువైనా ఎక్కువైనా చూసుకొని సరిపోయిందండి మనకైతే. ఇంతేనండి ముద్ద విసుకోవడం. ఇట్లా విసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీంట్లో కొంచెం ఈ శనగపప్పు కూడా వేసుకోవాలండి. శనగపప్పు నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు అండి. నానబెట్టి కూడా వేసుకోవచ్చు. తర్వాత నువ్వులు పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. మనం ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే కొన్ని నువ్వులను శనగపప్పు వేసిందండి. పిండి మంచిగా ఎంత విసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్.
ఈ విధంగా పిసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ ప్యాన్ తీసుకొని దీనికి కొంచెం నూనె రుద్దాలండి. నూనె మొత్తం అప్లై చేసి ఈజీ అండి, మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత మందం కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. కొంతమంది మందం పెట్టుకోవచ్చు, కొందరు పలసగా చేస్తారండి. నేనైతే ఇట్లా ఇంత మందం. చాలా టేస్ట్గా ఉంటుందండి చేస్తే. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టాలండి. పెట్టి నూనె పోస్తే మంచిగా కుక్ అవుతుందండి లోపల దాకా. నూనెతోటి ఆయిల్ ఈ రంధ్రాలలో వీటిలల్లో గుంటలల్లో ఆయిల్ పోయాలండి. నూనె పోసి ఉడికిస్తే చాలా బాగుంటుందండి. మా అమ్మ అయితే చిన్నప్పుడు బాగా చేసేది, మాకైతే ఇవి బాగా ఇష్టంగా తింటుండే. రండి స్టవ్ మీద పెడదాం. స్టవ్ మీద పెడదాం రండి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టాలండి. పెట్టిన తర్వాత ఇది బాగా ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత అది కొంచెం ఉడకడం స్టార్ట్ చేసినాక స్లోలో పెట్టుకోవాలండి. అదే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. మూత పెట్టి ఉడికియాలండి. అంతే ఫ్రెండ్స్, బాగుంటుందండి తపాల చెక్క. ఇట్లా చేసుకుంటే ఈజీగా వస్తుందండి, ఈజీగా చేసుకోవచ్చు.